హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్లో అయితే బయ్యర్స్ పాజిటివ్నెస్ అనేది కనిపించడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెనింగ్ అయిన మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి అయితే అప్పర్ సైడ్ మూమెంట్ అయితే తీసుకోలేకపోయాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. గత 4 రోజులుగా చూస్తున్న డిక్లైన్స్ నుంచి అయితే ఈరోజు పాజిటివ్నెస్ అయితే మార్కెట్స్లో కనిపించడం జరిగింది. సో ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ న్యూజెన్ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, అదేవిధంగా బెనారస్ హోటల్స్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఎంకో ఎలికాన్, ఇలాంటి కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా కొంతమంది మన ఛానల్లో అడగడం జరిగింది ఐఆర్ఎం ఎనర్జీ గురించి, రేపు ఏదైతే ఐపీఓ వస్తుందో దాని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇట్స్ ఎ డిస్క్లైమర్ అండి, డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇన్ దిస్ వీడియో ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పర్సనల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ గురించి వెతుకుతున్నట్టయితే యు ఆర్ ఎట్ రైట్ లొకేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్. సో ఈరోజు మన మార్కెట్స్లో చూసినట్టయితే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 30 to 40% వరకు అయితే ర్యాలీ తీయడం కనిపించింది. సో చార్ట్ ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూసినట్టయితే యూ కెన్ అబ్జర్వ్ ద ఫస్ట్ 5 minutes క్యాండిల్ విచ్ ఈజ్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ అయిన 19,731 నుంచి చూసుకున్నట్టయితే ఓపెనింగ్ వచ్చేసి 19,843 లెవెల్స్ అండి. 110 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయిన నిఫ్టీ అనేది వితిన్ 5 minutesలోనే కరెక్షన్ అయ్యింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి అప్పర్ సైడ్ అయితే ఓపెనింగ్ ప్రైస్ని అయితే క్రాస్ చేయలేకపోయింది. సో డైలీ లో అండ్ హై చూసుకున్నట్టయితే మనకి 19,775 నుంచి 19,849 లెవెల్స్లోనే కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ 74 పాయింట్స్ అని చెప్పవచ్చు. సో ఈ 74 పాయింట్స్లోనే రేంజ్లో మనకి ట్రేడ్ అవడం అయితే కనిపిస్తుంది. వాలటాలిటీగా సెకండ్ హాఫ్లో అయితే మనకి రేజ్ అవుతూ కనిపిస్తుంది. సో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 19,811గా కనిపిస్తుంది. ఈవెన్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కూడా సేమ్ ఓపెనింగ్ వచ్చేసి మనకి నిన్నటి క్లోజింగ్ ప్రైస్ అయిన 44,225 నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు 44,589 దగ్గర ఓపెన్ అయ్యిందండి. సో ఈ ఓపెనింగ్ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. ఈరోజు డే అంతా ఫస్ట్ హాఫ్లో కన్సాలిడేషన్ అయ్యింది, బట్ అప్పర్ సైడ్ అయితే వెళ్ళలేకపోయింది. టుడేస్ హై లెవెల్ ఈజ్ జస్ట్ ద ఓపెనింగ్ ప్రైస్. కన్సాలిడేషన్ తర్వాత షార్ప్ ఫాల్ అయితే కనిపించడం జరిగింది. ఆల్మోస్ట్ 530 లెవెల్స్ నుంచి 330 లెవెల్స్ వరకు 200 పాయింట్స్ అనేది మనకి జస్ట్ విత్ ఇన్ 20 to 25 minutesలో కరెక్షన్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో డేస్ లో చూసుకున్నట్టయితే మనకి 44,336గా కనిపిస్తుంది. డేస్ హై చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 589 అయితే కనిపిస్తుంది. సో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి కరెక్షన్ అయ్యింది, బట్ రికవరీ మాత్రం అంతగా కాలేకపోయింది. క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 44,409గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఫార్ అవే బిలో దెన్ ద ఓపెనింగ్ ప్రైస్. సో ఓవరాల్గా చూసినట్టయితే పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ డేస్ హై ఏదైతే ఉందో దాన్ని అయితే బీట్ చేయలేకపోయింది. బట్ మార్కెట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ మోడ్. టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో పీపీసీఎల్ అనేది 2.15% రేజ్ అవ్వడం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, కోల్ ఇండియా. సో ఇవైతే మంచి పాజిటివ్నెస్ అయితే చూపించడం జరిగింది. సో అదేవిధంగా నెగటివ్ సైడ్ చూసుకున్నట్లయితే టాటా మోటార్ హైయెస్ట్గా ఫాల్ అయిందండి 1.58%. తర్వాత లార్సన్ టార్బో 1.15%, యూపీఎల్లో 0.96%, ఇందూస్ ఇండియా బ్యాంక్లో కరెక్షన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా టీసీఎస్లో కూడా మనం ఫాల్ అనేది చూడడం జరిగింది. ఈరోజు వాల్యూమ్ మూవర్స్ అండ్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ రిజల్ట్స్ తర్వాత ఈరోజు యాక్టివ్ అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్ఎఫ్సి, రిలయన్స్, ఈ కంపెనీస్ అన్నీ ఈరోజు మంచి వాల్యూమ్స్తో అట్రాక్టివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో 13.83% ర్యాలీ అనేది కనిపించిందండి. వై? బికాస్ దెర్ ఈజ్ ఎ న్యూస్ యూ కెన్ సీ ఇన్ ద టాప్ గెయినర్స్ ప్రైస్ షాకర్స్ చూసినట్లయితే ఫర్టిలైజర్, కెమికల్స్, జిఎస్ఎఫ్సి. సో ఇవన్నీ పొటాషియం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫర్టిలైజర్స్ కంపెనీస్. సో ఇజ్రాయెల్ హమాస్ వార్ ఏదైతే ఉందో దాంట్లో బ్లూంబర్గ్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. స్కాటిష్ బ్యాంక్ యొక్క అనలిస్ట్ పోస్ట్ చేసిన ఆర్టికల్ ఏదైతే ఉందో నార్త్ గాజాలో ఉన్న పొటాష్ ఫర్టిలైజర్, ఇజ్రాయెల్స్ పొటాష్ ఫర్టిలైజర్ కంపెనీ అనేది ఎమర్జెన్సీ మోడ్లో రన్ అవుతుంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే. సో దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్ పైన పొటాష్ ఫర్టిలైజర్కి సంబంధించి ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది ఏదైతే న్యూస్ రావడం జరిగిందో ఆ న్యూస్ తర్వాత మనకి ఫర్టిలైజర్స్ కంపెనీస్లో మంచి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ఎఫ్ఏసిటీ, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్, మద్రాస్ ఫర్టిలైజర్స్, జిఎన్ఎఫ్సి అన్నింటిలో కూడా మంచి ర్యాలీ అయితే ఈరోజు చూడడం జరిగింది.
వాల్యూమ్ షాకర్ చూసుకున్నట్టయితే జిందాల్ వరల్డ్ వైడ్లో 8.48% ర్యాలీతో చాలా మంచి వాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో కూడా మంచి వాల్యూమ్స్ కనిపించాయి. సిఎట్లో రిజల్ట్స్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. థర్మాక్స్లో మనకి 7.3% ర్యాలీ అనేది కనిపించింది. గుజరాత్ పైపవర్లో కూడా 8.73% ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. రిజల్ట్స్కి సంబంధించిన న్యూస్ చూడడానికంటే ముందు ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ ఏదైతే వస్తుందో రేపు వస్తుంది 18 to 20. సో ప్రైస్ బ్యాండ్ అనేది అయితే డిసైడ్ అవ్వడం జరిగింది 480 రూపీస్ నుంచి 505 రూపీస్ పర్ షేర్గా. సో ఓవరాల్ వీళ్ళు 545 crores ఫండ్స్ని అయితే ఈ ఐపీఓ ద్వారా రేజ్ చేయాలనుకుంటూ ఉన్నారు విత్ ఇష్యూయింగ్ ఆఫ్ 180 crore షేర్స్. సో లిస్టింగ్ డేట్ విల్ బి October 31st అండ్ బీఎస్సీ ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతున్న కంపెనీ. సో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఐఆర్ఎం ఎనర్జీ అనేది క్యాడిల్లా ఫార్మాస్యూటికల్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. సో ఇది న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉందండి. సో సిఎన్జి స్టేషన్స్ 4 స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యింది. పిఎన్జి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో యూ కెన్ సీ దేర్ డిస్ట్రిబ్యూషన్ హబ్స్. ఇక్కడ 4 yellow లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఐ విల్ జూమ్ దెమ్. సో గుజరాత్లో చూసినట్టయితే మనకి 2 ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాయి. మోర్ దెన్ 25 సిఎన్జి గ్యాస్ స్టేషన్స్ ఇన్ బనాస్కాంతా. అండ్ పంజాబ్లో చూసినట్టయితే కూడా ఫతేగర్. అండ్ గుజరాత్లో నార్త్ సైడ్ చూసినట్టయితే కనుక మనకి డెయ్యూగర్ సోమనాథ్ దగ్గర మనకి ఆల్మోస్ట్ 10 స్టేషన్స్ అనేవి సిఎన్జి స్టేషన్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడులో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ కనిపిస్తున్నారు. యూ కెన్ సీ నమక్కల్ అండ్ తిరుచిరపల్లి. సో ఇక్కడ 8 ప్లేసెస్లో మనకి డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉంది. సో వీళ్ళు ఈ ఫండ్స్ని ఏం చేస్తా అనుకుంటున్నారు, ఈ ఫండ్స్ని రేజ్ చేయడానికి రీజన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం. సో ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ రేపు వెడ్నెస్డే రోజున ఓపెన్ అవుతుంది. సో 29 షేర్స్ పర్ లాట్ అండి. సో ఆల్మోస్ట్ మీ దగ్గర 15,000 రూపీస్ ఉన్నట్టయితే యూ కెన్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఐపీఓ. సో అన్లిస్టెడ్ మార్కెట్లో, గ్రే మార్కెట్లో చూసుకున్నట్టయితే 80 రూపీస్ ప్రీమియం ప్రైస్లో ఇది ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది కరెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే. సో ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ గురించి ఇన్వెస్టర్స్ ఏం తెలుసుకోవాలి అంటే కనుక, ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉన్నట్టయితే కనుక యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఐపీఓ. సో రోబస్టిక్ ఫైనాన్షియల్ స్ట్రాటజిక్ అలియన్సెస్, మార్కెట్ ప్రెజెన్స్ ఉంది, ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది, క్యాపెక్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఈ ఫండ్ రేజ్ కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించే రేజ్ చేస్తూ ఉన్నారు. సో ద ఐపీఓ కాంప్రైజెస్ ఎంటైర్లీ ఏ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ 1.08 crore shares. About 50% issue reserved for qualified institutional buyers, 15% non-institutional investors, 35% only for retail investors అండి. సో ద డిమాండ్ ఈజ్ వెరీ హై. అందుకే 80 రూపీస్ మనకి ప్రీమియంతో మనకి గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో వీళ్ళు ఫండ్ ఏదైతే రేజ్ చేస్తా అంటున్నారో 545 crores నుంచి ద కంపెనీ ప్లాన్స్ టు స్పెండ్ 307 crores టు డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ నమక్కల్ అండ్ తిరుచిరపల్లి ఇన్ తమిళనాడులో రీసెంట్గా వీళ్ళ బ్రాంచెస్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్కు ఎక్స్పాండ్ అవుతూ కనిపిస్తూ ఉన్నారు. ఐఆర్ఎం ఎనర్జీ విల్ ఆల్సో యూజ్ ద ప్రొసీడ్స్ టు పే ద డెట్ అమౌంటింగ్ 1.35 crores. వీళ్ళకున్న డెట్ని కూడా వీళ్ళు క్లియర్ చేయాలనుకొని ఈ ఐపీఓకి అయితే వస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఫండ్స్ విల్ బి యూజ్డ్ ఫర్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేవి బుకింగ్ మేనేజర్స్గా ఉన్నారు. ఈ ఇష్యూస్ గురించి October 31st మనకి లిస్టింగ్ అవ్వబోతుంది. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసినట్టయితే లేటెస్ట్ జూన్ క్వార్టర్లో మాత్రం మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. 6% రెవెన్యూ జనరేట్ అయ్యింది, అప్పర్ సైడ్ 245 crores. 31% మనకి ప్రాఫిట్స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 26.9 crores పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో కంపెనీ అయితే ద వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ, ఎక్స్పాండింగ్ ఇట్ in south side also. So you may consider this company to apply for IPO. సో లేటెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ గురించి అయితే చూద్దామన్నాను కదా. టాటా ఎలక్సీ అండి, ఇప్పుడే వచ్చిన రిజల్ట్స్ ఇవి. సేల్స్ పరంగా చూసినట్టయితే 850 crores నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 882 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 16% గ్రోత్. ఎబిట్దాలో కూడా 16%, నెట్ ప్రాఫిట్లో 15%, ఎర్నింగ్ పర్ షేర్లో కూడా 15% మనకి గ్రోత్ అవుతూ కనిపిస్తుంది. టాటా ఎలక్సీకి సంబంధించిన వీడియో అయితే చేయబోతున్నాను. టాటా టెక్నాలజీస్కి అండ్ టాటా ఎలక్సీకి కంపారిజన్ చేస్తూ ఇట్ విల్ బి కమింగ్ ఇన్ 2 days. సో ఈ షేర్ అనేది రేపు మనకి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. ఎల్ఎన్టీ టెక్నాలజీ కూడా చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీంట్లో
నెగటివ్నెస్ అయితే ఉంది, 1.6% ఫాల్ అవడం అయితే జరిగింది. 4600 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ అనేది 5% రెవెన్యూ గ్రోత్లో, 9% ఎబిట్దా గ్రోత్లో, నెట్ ప్రాఫిట్లో 5%, ఎర్నింగ్ పర్ షేర్లో 5% ఇయర్ ఆన్ ఇయర్ అప్పర్ సైడ్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా కూడా మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించడం జరుగుతుంది. సో రేపు ఈ కంపెనీలో కూడా పాజిటివ్ 1 to 2% ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జెన్సార్ టెక్లో చూసినట్టయితే మనకి రెవెన్యూ పరంగా సిమిలారిటీసే ఉన్నాయి. 1235 crores లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్లోను, సేమ్ ఇప్పుడు చూసుకున్న 1241 crores, జస్ట్ 6 crores అప్పర్ సైడ్ కనిపిస్తుంది, బట్ పాజిటివ్. ఎబిట్దా 119% పెరిగింది, నెట్ ప్రాఫిట్లో 206% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో రెవెన్యూ పెరగకుండా మనకి ఇంత ప్రాఫిట్స్ వచ్చిందంటే ఒకసారి చూద్దాం దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని ఏ రకంగా ఇది చూపించింది అనేది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 19% ఉంది. సో అదర్ ఇన్కమ్ అనేది మనకి 36 crores యాడ్ అయ్యిందండి. సో ఈవెన్ లాస్ట్ క్వార్టర్స్లో కూడా మనకి 26 crores యాడ్ అవుతూ ఉంది ఎక్సెప్షనల్ ఐటమ్స్ నుంచి, బట్ ఈసారి అయితే 36 crores అనేది యాడ్ అవ్వడం జరిగింది. అందువల్ల మనకి లాస్ట్ సెప్టెంబర్ 2022లో చూసినట్టయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 77 కనిపించింది. వై? బికాస్ డిప్రిషియేషన్ అనేది 49 crores ఉండేది, బట్ ఈసారి డిప్రిషియేషన్ని తగ్గించారు కాబట్టి 37 crores చూపించారు కాబట్టి మనకి నెట్ ప్రాఫిట్లో దీని యొక్క ఇంపాక్ట్ అనేది అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్గా బెస్ట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, యూ మే కన్సిడర్ దిస్ వన్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ కెన్ హోల్డ్ ఇట్. హ్యాత్వే కేబుల్స్ అనేది రిజల్ట్స్ బాగాలేవు. బజాజ్ ఫైనాన్స్ 34% సేల్స్లో గ్రోత్, 38% ఎబిట్దా గ్రోత్, నెట్ ప్రాఫిట్స్లో 28%, ఎర్నింగ్ పర్ షేర్లో మనకి 28% గ్రోత్ కనిపిస్తుంది. సో ఈరోజు కూడా 0.7% మనకి పాజిటివ్గా ట్రేడ్ అయిన కంపెనీ 8093 రూపీస్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 37 ఉన్న కంపెనీ. సో 4,90,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న ద బిగ్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు. సో ఇట్స్ ఎ బెస్ట్ కంపెనీ అల్టిమేట్లీ. సో Tekinra, it's very bad results. TCI, it's bad results also. JK Agri Chemicals సేల్స్లో డిక్లైన్స్ కనిపించింది, బట్ ప్రాఫిట్స్లో చూపించినప్పటికీ లాస్ మేకింగ్ కంపెనీ. సెప్టెంబర్లో 23 crores లాస్ అని చూపించిన కంపెనీ. సో అవాయిడ్ ఇట్. టంకన్ ఇంజనీరింగ్ అవాయిడ్ ఇట్. న్యూజెన్ సాఫ్ట్వేర్ అండి. న్యూజెన్ సాఫ్ట్వేర్లో ఈరోజు 11% ర్యాలీ కనిపించింది. 1041లో క్లోజ్ అయిన ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సేల్స్ 31% గ్రోత్, ఎబిట్దా 59% గ్రోత్, నెట్ ప్రాఫిట్లో 62% గ్రోత్, ఎర్నింగ్ పర్ షేర్లో 62% గ్రోత్. సో 202 crores నుంచి 264 crores రెవెన్యూ అనేది ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పవచ్చు. 3.85 నుంచి 6.24కి పెరగడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. సో పీసీబీఎల్ రెవెన్యూ తగ్గింది. దిస్ ఈజ్ అ స్మాల్ క్యాప్ కంపెనీ, అవాయిడ్ అబౌట్ ఇట్. టాటా మెటాలిక్స్ సేల్స్లో మనకి డిక్లైన్స్ కనిపించాయి. 877 crores నుంచి సేల్స్ అయితే తగ్గడం జరిగింది, బట్ ఎర్నింగ్ పర్ షేర్లో మనకి 4.53 నుంచి 13.98, 209% ఎర్నింగ్ పర్ షేర్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అయినా కూడా స్టాక్లో ర్యాలీ రాలేదు అంటే కనుక ఇట్ ఈజ్ షోయింగ్ సమ్ అదర్ ఇన్కమ్ ఆర్ ఎస్. సెప్టెంబర్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే సేల్స్లో 755 crores, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనకి 12% ఉంది. అదర్ ఇన్కమ్ 3 crores వచ్చింది, ఇంట్రెస్ట్ 10 crores పే చేసింది, బట్ డిప్రిషియేషన్ 22 crores. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 62 crores. ఎక్స్పెన్సెస్ తగ్గించుకుందండి, దిస్ ఈజ్ పాజిటివ్. ఓకే, మనకి అదర్ ఇన్కంలో ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు, జస్ట్ సిమిలర్గా ఉంది. అండ్ ఇంట్రెస్ట్లో పెద్దగా చేంజ్ ఏం లేదు, కాకపోతే ప్రీవియస్ క్వార్టర్లో 836 crores ఎక్స్పెన్సెస్ ఉండింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 665 crores ఎక్స్పెన్సెస్ తగ్గించడం జరిగింది. మెటీరియల్ కాస్ట్ అనేది లాస్ట్ టైం మనకి 72% ఉండింది, ఈసారి 55%కి తగ్గింది. సో దీని ఇంపాక్ట్ అనేది మనకి ఈసారి క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో కనిపించడం జరిగింది, విచ్ ఈస్ గుడ్. సో అదర్ ఇన్కమ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ కాకుండా ఇలా ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎంకో ఎలికాన్ ఈరోజు 9% ర్యాలీ తీసిన కంపెనీ. 1528లో క్లోజ్ అయిన కంపెనీ. 884 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీ అని చెప్పవచ్చు. సేల్స్ 39% గ్రోత్, ఎబిట్దా 104% గ్రోత్, నెట్ ప్రాఫిట్లో 58% గ్రోత్, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 12 rupees నుంచి పర్ షేర్ 20 rupees చూపిస్తూ ఉన్న కంపెనీ, విచ్ ఈస్ వెరీ గుడ్. సో బెనారస్ హోటల్స్ 6350లో క్లోజ్ అయింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈ కంపెనీలో కూడా 9% ర్యాలీ అనేది కనిపించింది. సో 46% రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ 826 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. సో నెట్ ప్రాఫిట్లో 130% జంప్.
ఎర్నింగ్ పర్ షేర్లో 22 రూపీస్ నుంచి 52 రూపీస్, 130% జంప్, విచ్ ఈజ్ వెరీ గుడ్. బెనారస్ హోటల్స్ కూడా మీరు హోటల్ సెగ్మెంట్ గురించి చూస్తున్నట్టయితే కనుక దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తాను. సో ఇంకేవైనా కంపెనీస్ బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసినవి ఉన్నాయా? ఈరోజైతే ఇవే కంపెనీస్ అండి. సో జియో ఫైనాన్షియల్, సియంట్, నార్త్ బయోలో మనకి డిక్లైన్స్ అయితే కనిపించింది ఈరోజు, 7% ఫాల్ అనేది. వై అనేది చూద్దాం ఒక్క నిమిషం. జియో ఫైనాన్షియల్ యొక్క రిజల్ట్స్ దీంట్లో లేదు, కాకపోతే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించిన రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. సో అయినా డిక్లైన్స్ అయితే అయ్యాయి, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ హై ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న కంపెనీ కాబట్టి. క్షితిజ్ పాలీలైన్, అవాయిడ్ ఇట్. సిఎట్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అప్పర్ సర్కిట్లో క్లోజ్ అయింది, 2195, 4.53% ర్యాలీ తీసింది. స్టిల్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనకి 16 టైమ్స్ అనేది కనిపిస్తుంది. సో రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ 5% ఉంటే నెట్ ప్రాఫిట్లో 961% జంప్ అనేది కనిపించింది. డెట్స్ని డిక్లైన్ చేసి తగ్గిస్తూ ఉన్న కంపెనీ. సో నార్త్ బయోజెన్ గురించి ఎవరో అడిగారండి. సో సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 202లో ట్రేడ్ అవుతూ ఉన్న 385 crores మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. ఈరోజు రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే అయినా ఎందుకు ఫాల్ అయింది అంటే చూడండి, జూన్లో 33 crores ప్రాఫిట్ చూపించింది, ఈసారి చూసుకున్నట్టయితే 2 crores ప్రాఫిట్. సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్లో ఉండే నెగటివ్ థింగ్ ఏంటి అంటే కనుక సీజనబుల్ స్టాక్స్ అండి, సైక్లికల్ సెక్టార్స్. సో దీంట్లో జూన్ క్వార్టర్లో మంచి సేల్స్ ఉండొచ్చు, అందువల్ల 33 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. బట్ ఈ క్వార్టర్లో 2 crores మనకి నెట్ ప్రాఫిట్ అనేది చూపించడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఎవ్రీ సెప్టెంబర్లో చూడండి దీని యొక్క రిజల్ట్స్ అనేవి ఇలాగే ఉంటాయి, డిజాస్టర్గా ఉంటాయి. సో అందుకే ఈరోజు దీంట్లో 7% ఫాలింగ్ అనేది కనిపించింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ లాంగర్ టర్మ్ యూ కెన్ కన్సిడర్ ఇట్, ద ఫండమెంటల్స్ ఆర్ గుడ్. సేలాన్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క రిజల్ట్ చూసినట్టయితే 20% రెవెన్యూ గ్రోత్, 3% ఎబిడా గ్రోత్, నెట్ ప్రాఫిట్లో 7%, ఎర్నింగ్ పర్ షేర్లో 7%. సో రెవెన్యూ ఎక్కువగా గ్రోత్ అయ్యి నెట్ ప్రాఫిట్లో దీని రిఫ్లెక్షన్ కనిపించకపోయినా కూడా నెగటివే అండి. సో అందువల్ల ఈ స్టాక్లో ఈరోజు 5% ఫాల్ అనేది కనిపించింది. సో 470 అనుకుంటా 52 వీక్ హై. సో అక్కడ నుంచి దాదాపుగా 30 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ హైయెస్ట్ ర్యాలీ తీసింది 200 లెవెల్స్ నుంచి 470 లెవెల్స్ వరకు, ఆల్రెడీ డబుల్ అయిన కంపెనీ, 665 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా 24 టైమ్స్ ఉంది, విచ్ ఈస్ ప్రీమియం ప్రైస్ అని చెప్పవచ్చు. బట్ ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు కాబట్టి సేల్స్ ఇన్ గ్రోత్ 20% డబల్ డిజిట్లో చేసినా కూడా రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్కి డిఫరెన్షియేట్ అనేది ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది డిసప్పాయింట్లో ఈరోజు ఇన్వెస్టర్స్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే చూడడం జరిగింది. సియంట్ ఆల్సో 709లో ట్రేడ్ అవుతున్న కంపెనీ, ఈరోజు మంచి 3% ర్యాలీ తీసిన కంపెనీ. సేల్స్లో 72% గ్రోత్, నెట్ ప్రాఫిట్లో మనకి 106% గ్రోత్ అనేది కనిపించింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా కూడా లాస్ట్ క్వార్టర్లో 5 crores నెట్ ప్రాఫిట్ చూపించిన ఇదే కంపెనీ ఈ క్వార్టర్లో 14.6 crores నెట్ ప్రాఫిట్ని అయితే చూడడం జరిగింది. సో రిమైనింగ్ అన్నింటి గురించి డిస్కస్ చేయాలని ఉంది. సో మంగళం వరల్డ్ మైక్రో క్యాప్ కంపెనీ, అవాయిడ్ ఇట్. అండ్ పిఎన్జిసి గార్గి, ఇట్స్ ఆల్సో ఏ మైక్రో క్యాప్, 301 crores ఉన్న కంపెనీ, పిఈ 54 ఉంది. సో ఇట్లాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ మోర్ థింగ్ అండి. వాటిక్ బ్యాగ్కి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్టయితే చూసే ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్నరింగ్ విత్ పానీ ఎనర్జీ టు ఇంప్లిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ దర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. అంతేకాకుండా ఓపెక్స్ని తగ్గించుకోవడానికి, టు రెడ్యూసింగ్ ద డౌన్ టైమ్ ఎనర్జీ కన్జంప్షన్స్ అండ్ కెమికల్ యూసేజ్. అంతేకాకుండా ఇట్ విల్ హెల్ప్ టు ఎక్స్పెడైట్ క్రూషియల్ డిసిషన్ మేకింగ్ ప్రాసెసెస్ అండ్ ఎన్హాన్స్ ద లాంగివిటీ ఆఫ్ క్రిటికల్ ఎక్విప్మెంట్. పానీ ఎనర్జీ ఇంటర్నేషనల్ కంపెనీస్తో ఇది పార్ట్నర్షిప్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు 13% ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్. Have a good night.